మంత్రి సీతక్క జనగామ పర్యటనలో ఉద్రిక్తత చెలరేగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. పెంబర్తి క్రాస్ వద్ద చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణలో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ను కొబ్బరికాయ కొట్టేందుకు ఆహ్వానించారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదంటూ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఎమ్మెల్యే పల్లా గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఇరు వర్గాలను పోలీసులు చెబుతరగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతినిధి వేణు మనకి అందుబాటులో ఉన్నారు. వేణు, రైట్ నో చూస్తున్నా వరంగల్లో ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది అక్కడ? ఒక రకంగా చూస్తూ ఉంటే ఒక పర్యటన నేపథ్యం లాంటి వాగ్వాదాలు జరగడం ఏ విధంగా చూడాలి? డీటెయిల్స్ చెప్పండి. జనగామ నియోజకవర్గ కేంద్రంలో ఎప్పుడు ప్రభుత్వ కార్యక్రమం జరిగినా కూడా ఇట్లాంటి గొడవలు జరుగుతున్న పరిస్థితి. ఇక ఈ రోజు మంత్రి సీతక్క పాలకుర్తిలో పర్యటించిన తర్వాత జనగామ లోపల అటు సమరయోధులకు సంబంధించినటువంటి శిల్పాల విగ్రహావిష్కరణ ఉంది. దాంతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఉన్నాయి. దీంతో మొదటగా జనగామ చేరుకున్నటువంటి సీతక్క పెంబర్తి క్రాస్ వద్ద విగ్రహావిష్కరణ చేస్తుండగా ఆ ప్రారంభోత్సవ శిలాఫలకం వద్దకు ఎమ్మెల్యే పల్లా స్థానిక కార్పొరేటర్ రావాలంటూ ఆహ్వానించి కొబ్బరికాయ కొట్టాలని చెప్పారు. దీంతో వెంటనే కాంగ్రెస్ నేతలంతా కూడా ఇది పార్టీ కార్యక్రమం కాదు, పరిచయ కార్యక్రమం కాదు అంటూ అడ్డు చెప్పే ప్రయత్నం చేయడంతో ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ లేకుండా ఏ విధంగా చేస్తారంటూ పల్లా తిరిగి ప్రశ్నించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లాను కొంచెం తోసే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఇద్దరి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. అటు జై పల్లా అంటూ బీఆర్ఎస్ నేతలు, గో బ్యాక్ పల్లా అంటూ కాంగ్రెస్ నేతలు, ఇరు వర్గాలు కూడా తీవ్ర స్థాయి లోపల ఒకరిపై ఒకరు దూరంగా చదువుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. సో ఒకవేళ పోలీసులు కనుక ఎంటర్ కాకపోయి ఉంటే పూర్తిగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని పూర్తిగా పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారే సిచ్యువేషన్ ఉండేది. అయితే ఎప్పుడు ఇట్లాంటి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం జరిగినా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. గతంలో 2 సార్లు పల్లాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు బాహాబాయికి దిగి దాడి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో పల్లా కూడా తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాబట్టి కావాలనే కుట్ర చేస్తున్నారనేటువంటి వర్షన్ పల్లా చెప్తుండగా ఈ రోజున సుడిగాలి పర్యటన ఉంది, సమయం కావాలని లేట్ చేయాలని ఈ విధంగా కౌన్సిలర్లను రావాలని పిలవడం, బీఆర్ఎస్ శ్రేణులను రావాలని పిలవడం చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. ఇక దీనిపై ప్రోటోకాల్ వివాదం ఇది, కౌన్సిలర్ లేకుండా ఏ విధంగా శంకుస్థాపన చేస్తారంటూ కూడా పల్లా ఫైర్ అవుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారంటూ కూడా పల్లా వర్గీయులు చెప్తుండగా కావాలనే మంత్రి పోరే కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పల్లా అంశాలు ఈ విధంగా చేస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు కూడా స్టేషన్ లో ఫిర్యాదు చేసామని చెప్తున్నారు. ఏదేమైనా కూడా కొంత గొడవనైతే సద్దుమణించే ప్రయత్నంలో పోలీసులు అయితే సక్సెస్. ఇక ఎవరికి గాయాలు కాకపోవడంతో కూడా అధికారులు ఊపిరిస్తున్నారు. ప్రస్తుతం సీతక్క జనగామ టౌన్ లో మరో వివిధ సంక్షేమ కార్యక్రమాల ప్రారంభానికైతే వెళ్ళిన పరిస్థితి. సో మొత్తానికి గొడవలో ఎవరికి ఎటువంటి దెబ్బలు తగలపోవడంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. సౌమ్య. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.